ఆరాధన కూడికకు కూడవచ్చి ఉన్నటువంటి మీకందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ప్రభుకోసారి రెండు చేతులెత్తి యేసయ్యకు స్తోత్రం చూద్దామా ఈ రాత్రి? హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా. బిగ్గరగా మరొకసారి హల్లెలూయా. చాలా మంచిదండి. ఇప్పటి వరకు దైవ సన్నిధానమునకు చేరి వచ్చిన మనమందరం కూడా చక్కటి ఆత్మీయమైన సంకీర్తనలతో రాత్రి అందలి పరిశుద్ధాత్మ దేవుణ్ణి స్తుతించి గణపరిచి ఆరాధించి ఉన్నాం. మరి యొక్క సమయంలో ప్రియులారా ఒక అర్ధ గంట మరి దేవుని యొక్క మాటలు నేను మీతో పంచుకోవాలని ఈ రాత్రి ఆశపడుతూ ఉన్నాను. మరి గత రాత్రి 21వ రోజు శిలువ ధ్యానపు ఆరాధనలో గత రాత్రి కల్వరి కొండ మీద యేసుక్రీస్తు వారు శిలువలో వేలాడుతూ ఆయన పలికిన 6వ మాట మరి సమాప్తమైనది అనేటువంటి మాటను గత రాత్రి కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాం. సమాప్తము అనే మాటకు అర్థం ఏంటనే విషయాలు కూడా గత రాత్రి సుమారు ఒక 40 నిమిషాల పాటు మరి యేసుక్రీస్తు ఏమి సమాప్తం చేశాడు, ఆయన సమాప్తం అనేటువంటిది కాలేదు కానీ ఈ లోకానికి తండ్రి ద్వారా పంపించబడి తండ్రి యొక్క చిత్తమంతటిని కూడా గత రాత్రి సమాప్తము చేశాడు అని కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాం. ఈ రాత్రి కూడా అదే విషయంలో నుండి మరి యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 6వ మాట సమాప్తమైనది. ఈ రాత్రి ప్రియులారా నేను మీకు ధ్యానము చేయబోతున్న ధ్యాన వాక్యం యొక్క మూల అంశం ఏంటంటే సమాప్తము అంటే ఏమిటి, ఆయన ఏమి సమాప్తము చేశాడు. గత రాత్రి చెప్పాను కదా ఏమండి, ప్రవక్తలు ప్రవచించిన ప్రతి ప్రవచనాలు లేఖనాలన్నీ కూడా సిలువలో యేసు ప్రభువారు సమాప్తం చేశాడు, నెరవేర్చి సమాప్తం చేశాడు. మరలా చెప్పాను, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి ఆయన రాలేదు కానీ మరి ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆజ్ఞలు కావచ్చు, ఇజ్రాయిలు కొరకు ఇవ్వబడిన పండుగలు కావచ్చు, వారికి ఇవ్వబడినటువంటి విధులు కావచ్చు, కట్టడాలు కావచ్చు, వాటన్నిటిని కూడా నెరవేర్చడానికి సమాప్తం చేయడానికి వచ్చాడు. అది గత రాత్రి మనం ధ్యానం చేశాం. ఈ రాత్రి ప్రియులారా 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. అందరూ కూడా మీ వద్ద ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వాక్యమును ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వాక్యము. పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు ఏమిటంటే, నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానంటే నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి నేను దిగి వచ్చి తిని అంటున్నా. యేసుక్రీస్తు ప్రియులారా ఈ లోకానికి ఆయన వచ్చినటువంటి ఉద్దేశం ఏమిటి? అసలు యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు? వచ్చినవాడు ఎందుకు సిలువలో శ్రమ పొందవలసి వచ్చింది? సిలువలో ఎందుకు ఆయన మరణించవలసి వచ్చింది? అసలు ఆయన లోకానికి రావడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ప్రభువారే స్వయంగా ఇక్కడ చెప్తున్నాడు కదా. ఏమని చెప్తున్నాడండి? ఏమండి, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు.
ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఇష్టాలు ఉంటాయి. కొన్ని ఇష్టాలు ఉంటాయండి ప్రతి ఒక్కరికి. నీకుండే ఇష్టం నాకుండకపోవచ్చు, ఏది నాకుండే ఇష్టము మీకుండకపోవచ్చు. ఈ రాత్రి ఎవరి ఇష్టము వారిది. అయితే యేసుక్రీస్తు వారు 2026 సంవత్సరాల క్రితము ఆయన శరీరధారుడుగా కన్య మరియ గర్భమందు ఆయన జన్మించడానికి గల కారణం ఏమిటంటే, పరలోకములో ఉన్నటువంటి తన తండ్రి యొక్క ఇష్టాన్ని, అదే కదా ఇక్కడ రాయబడింది. ఏమండి? పరలోకములో ఉన్నటువంటి తన తండ్రి యొక్క ఇష్టమును నెరవేర్చడానికే వచ్చాడు కానీ, ఏమండి, తన ఇష్ట ప్రకారము ఈ లోకానికి తనంతటికి తాను శరీరధారుడుగా దిగి రాలేదు. తండ్రి యొక్క ఇష్టం ఏంటంటే, కుమారుడు భూలోకానికి పంపించబడి కొంతకాలము ప్రజల మధ్య తన కుమారుడు సేవ చేసి బలహీనులను బలపరిచి, నిరాశలో ఉన్నటువంటి వారు, నిరుత్సాహంలో ఉన్నటువంటి వారు, బాధలో ఉన్నటువంటి వారిని, బలహీనతలో ఉన్నటువంటి వారిని, అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వారిని, కుదరని రోగాలతో బాధపడుతున్నటువంటి వారిని విమోచించి విడుదలను దయచేసి, బంధకాలలో, చెరసాలలో పిల్లరా కొట్టుకు మిట్టుకులు ఆడుచున్న ప్రతి ఒక్కరిని కూడా వారి బంధకాలన్నిటినీ కూడా పటాపంచలు చేసి వారిని విడిపించి, ఎవరు అంతటా అందరూ రక్షణ పొంది మారు మనస్సును పొంది పరలోక రాజ్యానికి స్వతంత్రులుగా చెయ్యాలి అని తండ్రి తనకిష్టమయ్యి ఏం చేశాడు? తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును శరీరధారుడుగా తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి, కుమారుడు ద్వారా తండ్రి తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కుమారుడు తండ్రి ద్వారా ఈ లోకానికి పంపబడ్డాడు. దేవునికే మహిమ కలుగునుగాక. అదే కదా ప్రభు అంటున్నాడు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. పరలోకము నుండి నేను దిగి వచ్చి మీ మధ్య 33.5 సంవత్సరాలు జీవించి, మీ మధ్య 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి, మీ అందరి కొరకు సర్వమానవాళి పాప పరిహారము నిమిత్తము ఇదిగో ఈ కలువరి శిలువలో నేను శ్రమ నొందుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి పిల్లారా, యేసుక్రీస్తు వారు శిలువలో వేలాడుతూ 6వ మాట ఏమన్నాడు? సమాప్తమైనది అన్నాడు. ఏమన్నాడండి? సమాప్తమైనది. ఏమి సమాప్తం చేశాడు? ఏమండి? ఏమి సమాప్తం చేశాడు అంటే, తండ్రి తనకు అప్పగించిన ప్రతి పనిని కూడా పూర్తి చేసి, ఇక ఏది కూడా మిగల్చకుండా, ఏది కూడా భూలోకములో మిగల్చకుండా, తన తండ్రి తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించి ఈ భూలోకానికి తన కుమారుని పంపించాడో, తన తండ్రి యొక్క చిత్తమంతటిని కూడా సమాప్తం చేశాడు, సంపూర్తి చేశాడు. అదే సమాప్తము. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభువు అంటున్నాడు, ఏమంటున్నాడు? నీవు నాకిచ్చిన పనిని నేను నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమ పరచితిని. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కుమారుడు తన తండ్రిని మహిమపరిచాడు. ఎలా మహిమపరిచాడు? తనకు అప్పగించబడిన బాధ్యతలన్నిటిని కూడా నెరవేర్చి, వాటన్నిటిని కూడా సమాప్తము చేసి తన తండ్రిని మహిమపరిచిన వాడుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా.
హల్లెలూయా. తండ్రి తన ప్రియ కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి ఏ పని మీద పంపించి, ఏ పనుల మీద ఈ లోకానికి పంపించి కుమారుణ్ణి తండ్రి తన కుమారుడు ద్వారా ఎలాగ సమాప్తం చేసుకున్నాడు, అది ఈ రాత్రి నేను మీకు చెప్పబోతున్న ధ్యాన వాక్యం. మొట్టమొదటిగా చూడండి ప్రియులారా, మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యములో వ్రాయబడిన మాట ఏమిటో తెలుసా? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. దేవునికే మహిమ కలుగునుగాక. చదవండి ఆ మాటను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. యేసు క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు? తండ్రి తన కుమారుని లోకానికి ఎందుకు పంపించాడు? ఏమండి? పాపులను రక్షించుటకు. దేవునికే మహిమ కలుగునుగాక. మరి తన సువార్త పరిచర్యలో ఏమండి 3.5 సంవత్సరాలు పరిచర్యలో ఎంతమంది పాపులను ప్రభు రక్షించాడు? ఏమండి? సర్వజనులకు సువార్తను ప్రకటించాడు. చూడు పిల్లారా, సర్వజనులకు. ప్రభు అన్నాడు కదా, నేను పాపులనే పిలవచ్చి తిని కానీ ఎవరి కొరకు రాలేదన్నాడు ఆయన? నీతిమంతుల కొరకు నేను రాలేదు. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపుల కొరకు వచ్చాడు. పాపులను రక్షించుటకు వచ్చాడు. పాపులతో కలిసి భోజనము చేయుటకు వచ్చాడు. పాపుల గృహాలను దర్శించడానికి వచ్చాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారు సుంకర్లతో అలాగే పాపులతో కలిసి యేసు ప్రభు వారు వారి ఇళ్ళకి వెళ్ళి, శిష్యులను వేసుకుని వారి ఇళ్ళకి వెళ్ళి ఆ పాపులు సుంకర్లతో కలిసి భోజనం చేస్తూ ఉంటే యూదులలో ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, యూదామత పెద్దలు ఏమంటున్నారో చూడండి. ఇతడేంటి యూదుడై ఉండి ఆ సంకరి జాతి ప్రజల దగ్గరికి వెళ్తున్నాడేంటి? ఆ అంటరాని వారి గృహాల దగ్గరికి వెళ్తున్నాడేంటి? ఇతడు యూదుడు, యోధా మతములో పుట్టినవాడు, యోధా జాతిలో పుట్టినవాడు, యోధా వంశములో పుట్టినవాడు. ఇతడేంది సుంకర్లతో పాపులతో కలిసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి భోజనం చేస్తున్నాడేంటి? వాళ్ళ మధ్య ఉంటున్నాడేంటి? ప్రతిదినము వాళ్ళతోనే మెసులుతున్నాడేంటి ఇతడు అని చెప్పి యేసు ప్రభువారు పరిచర్య చేస్తా ఉన్న రోజుల్లో శాస్త్రులు, పరిసయ్యులు అనేటువంటి వారు ప్రభువును చూసి ఏమంటుండేవాళ్ళండి? ఏమండి? ఇతడు పాపులతో కలిసి భోజనము చేస్తున్నాడేంటి? వాళ్ళ ఇళ్ళకి వెళుతున్నాడేంటి? వాళ్ళ మధ్య కూర్చుంటున్నాడేంటి అన్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. అసలు తండ్రి, పరలోకములో ఉన్న తండ్రి తన ప్రియ కుమారుని క్రీస్తును ఎవరి కొరకు పంపించాడు ఈ లోకానికంటే, ఇదిగో ఇలాగ విమర్శించే వారి కొరకు కాదు. పాపులుగా ఉన్నారే, అపవిత్రులుగా ఉన్నారే, అలాంటి వారిని రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. దేవునికే మహిమ కలుగునుగాక. మరి ఆయన వచ్చినటువంటి పని అంతా కూడా ఏం చేశాడు? ఆయన జీవించిన జీవిత కాలము ఎన్ని సంవత్సరాలండి? 33.5 సంవత్సరాలు. మరి ఎన్ని సంవత్సరాలు సువార్త పరిచర్య చేశాడంటే 33.5 సంవత్సరాల్లో కేవలము 3.5 సంవత్సరాలే. 3.5 సంవత్సరాలేనండి. ఆ 3.5 సంవత్సరాల్లో ఏం చేశాడు? రక్షించవలసిన వారందరినీ కూడా రక్షించేశాడు. ఇక సమాప్తం చేశాడు.
ఆయన ఎవరిని రక్షించాలనుకున్నాడో, ఎలాంటి వారిని రక్షించాలనుకున్నాడో అలాంటి వారందరినీ కూడా రక్షించి సమాప్తం చేశాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఇంకా మనము చూస్తే లూకాసు వార్త 4వ అధ్యాయము 43వ వాక్యం చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయము 43. దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే. ఏమంటున్నాడు ప్రభువారు? ఈ భూలోకానికి నేను ఎందుకు పంపబడ్డానో తెలుసా? తండ్రి చేత. నా తండ్రి నాకు ఒక బాధ్యతను అప్పగించి లోకానికి నన్ను పంపాడు. ఈ లోకానికి నేను పని పాట లేకుండా రాలా, ఏదో అలా వచ్చి చూచి వెళ్దామని రాలా. ఒక పెద్ద బాధ్యతను నా తండ్రి అప్పగించాడు. నాకు ఒక పనిని నాకు నా తండ్రి అప్పగించాడు. ఆ పనిని చేయడానికి, ఆ బాధ్యతను నెరవేర్చడానికి, సంపూర్తి చేయడానికి, సమాప్తం చేయడానికి నేను వచ్చాను. అంతేగాని పని పాట లేకుండా ఈ భూలోకానికి నేను రాలేదు. దేవునికే మహిమ కలుగునుగాక. ఎందుకు తండ్రి చేత కుమారుడి లోకానికి పంపబడ్డాడో తెలుసా? బైబిల్లో రాయబడింది, రాజ్య సువార్తను ప్రకటించుటకు ఇందు నిమిత్తమే నేను పంపబడి తిని. రాజ్య సువార్తను ప్రకటించుటకు. మరి యేసుక్రీస్తు వారు తన సువార్త పరిచర్యలో ఎంత పరిచర్య చేశాడండి? రాత్రనక, పగలనక, ఎండనక, వాననక, దినదినము, అనుదినము, మరలా అనుక్షణము, మరలా క్షణక్షణము, మరలా ప్రతిక్షణము ఆయన పరిచర్య ఎలా చేశాడు? యేసుక్రీస్తు వారు సువార్త పరిచర్య. ఆయన శరీరధారుడుగా ఉన్న దినాల్లో రాత్రిని లేదు, పగలని లేదు, ఎండని లేదు, వానని. చూడండి పిల్లారా, పగలంతా కూడా సువార్త చెప్పేవాడు. మారుమూల గ్రామాలు, కాలినడక మీద. ఇప్పుడు అలాంటి సౌకర్యాలు అప్పట్లో ఉండేవి కావు. ఎంత దూరమైనా కానీ కాలినడక మీదే ప్రయాణం చేయాలి. సరైన వసతులు ఉండేవి కావు. అలాంటి పరిస్థితుల్లో కూడా 12 మంది శిష్యులను తన వెంట వేసుకొని వాడవాడల్లో, వీధులలో, పట్టణాల్లో, మారుమూల గ్రామాల్లో, పర్వతాలేంటి, ఏమండి సముద్ర తీరాల దగ్గరికి ఏమిటి, ఏమండి అరణ్య ప్రాంతాల్లోనేమిటి, మారుమూల గ్రామాల్లో, పట్టణాల్లో, వీధులలో ఆయన తిరగనటువంటి ప్రదేశం లేదు, సువార్త ప్రకటించని స్థలము లేదు. వాడవాడల్లో అంతా కూడా ఏం చేశాడు? యేసుక్రీస్తు వారు రాజ్య సువార్తను ప్రకటించేశాడు. తండ్రి చిత్తం నెరవేర్చాడండి, సమాప్తం చేశాడు. ఇక మూడవదిగా మనము చూస్తే ప్రియులారా, యేసుక్రీస్తు వారి లోకానికి తండ్రి ద్వారా ఏ పని నిమిత్తం ఈ భూలోకానికి పంపబడ్డాడో తెలుసా? మూడవదిగా ఏమి సమాప్తం చేశాడో చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వాక్యము. మనుష్య కుమారుడు పరిచారము అనేటువంటిది ఇతరుల ద్వారా చేయించుకోవడానికి మనుష్య కుమారుడు రాలేదు, కానీ పరిచారము చేయుట కొరకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చాను. నేను తండ్రి ద్వారా ఈ లోకానికి ఎందుకు పంపబడ్డానో మీకు తెలుసా? సిలువలో ఏమేమి సమాప్తం చేశానో మీకు తెలుసా? ప్రభువు అంటున్నాడు స్వయముగా, ఈ లోకానికి తండ్రి ద్వారా నేను పంపబడ్డాను. ఎవరి కొరకు పంపబడ్డాను? మనుషుల కొరకు నేను పంపబడ్డాను.
ఇదిగో నేను వారికి పరిచర్య చేయుట కొరకే నేను పంపబడ్డాను, కానీ వారి చేత పరిచర్య చేయించుకోట కొరకు నేను పంపబడలేదు. నేను చేయవలసిన పరిచర్య అంతా కూడా భూలోకంలో చేశాను. ఎంత చేయాలో అంత పరిచర్య నా తండ్రి నా ద్వారా భూలోకములో జరిగించేశాడు. సమాప్తం అయిపోయింది. ఇక దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన ఉద్దేశం ఆయన అనేకులకు పరిచర్య చేయడానికి వచ్చాడే తప్ప పరిచర్య మన ద్వారా చేయించుకోవడానికి ఆయన రాలేదు. అది తండ్రి యొక్క చిత్తం. ఆయన చిత్తాన్ని భూలోకములో నెరవేర్చుట కొరకు యేసుక్రీస్తు వారు తండ్రి ద్వారా ఈ లోకానికి మన కొరకు పంపబడ్డాడు. ఆ పరిచర్య అంతా కూడా ఏం చేశాడండి? ముగించి వేశాడు. ఎంత చేయాలో అంత చేశాడు. తదుపరి మనము చూద్దాము ప్రియులారా, యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడు? అదే వచనం లేదా మనం చదువుకున్నాం కదా. ఏమండి? ప్రాణమును పెట్టుట కొరకు వచ్చాడట. ఎవరి కొరకు ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు? నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు. పాపములో జీవించుచున్నటువంటి సర్వమానవాళి పాప పరిహార్థము నిమిత్తము పరిశుద్ధుడైనటువంటి దేవుడు, నీతిమంతుడైనటువంటి దేవుడు, నిందారహితుడైనటువంటి దేవుడు, పాపము లేనివాడు పాపిగా మార్చబడ్డాడు. ఏ దోషము లేనివాడు దోషిగా నిలబడ్డాడు. నిర్దోషి దోషి అయిపోయాడు. ఎవరి కొరకు అంటే నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కల్వరి శిలువలో ప్రాణము పెట్టుట కొరకు తండ్రి చేత మన కొరకు ఆయన పంపబడ్డాడు. పంపిన వాడు ఏం చేశాడండి? ఏమండి? పంపబడిన వాడు ఏం చేశాడు? పంపినటువంటి వాని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూలోకములో ఉన్న మనుషులు చేసిన పాపమంతా పరిహార్థము నిమిత్తము కల్వరి శిలువలో మన కొరకు ఆయన ప్రాణము పెట్టాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణము పెట్టాడు శిలువలో నీ కొరకు, నా కొరకు, మనందరి పాపము కొరకు ఆయన పాపిగా పరిగణింపబడ్డాడు. నీతిమంతుడైన దేవుడు నీ కొరకు, నా కొరకు ఆయన అనీతిమంతుడైపోయాడు. పరిశుద్ధుడు పాపి అయిపోయాడు. ఎందుకంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే యేసు ఈ లోకానికి వచ్చాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఇప్పుడు చదవండి యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వాక్యము. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి నేను దిగి వచ్చాను. దేవునికే మహిమ కలుగునుగాక. ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి రాలా. తండ్రికి ఒక చిత్తం ఉంది. ఆయన చిత్తాన్ని ఈయన నెరవేర్చడానికి, మన పట్ల ఈయన నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు 2026 సంవత్సరాల క్రితము ఈ లోకానికి మన కొరకు వచ్చాడు. వచ్చి ఏం చేశాడండి? ఇంకా లోక పాపం అంతటిని కూడా మోసుకొని వెళ్ళాడు. దేవునికే మహిమ కలుగునుగాక. లోక పాపం అంతటిని కూడా మోసుకొని వెళ్ళుట కొరకు వచ్చాడు. ఇంకా ఎందుకు వచ్చాడు తెలుసా? సత్యమును గురించి, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. ఎందుకంటే ఏదెను తోటలో ఆదాము అవ్వలు చేసిన ఆ చిన్న పొరపాటు, దేవుని దగ్గర వాళ్ళు ఏం పొరపాటు చేశారండి? పాపాన్ని ఒప్పుకోకుండా కప్పుకున్నారు. అది ఒక అబద్ధం. ఏమిటి అబద్ధం? ఏమండి? దేవుడు అడుగుతున్నాడు ఆ రోజు ఆదామును, ఆదామా నేను తినవద్దన్న పండు ఏమైనా తిన్నావా అన్నాడు.
అయ్యా ఏదో బుద్ధి తక్కువ అని తిన్నానయ్యా, తొందరపడి తిన్నాను, ఆశపడి తిన్నాను, పొరపాటు అయిపోయింది అన్నట్లయితే బాగుండేది. దేవుడితో ఏదైనా తోటలో ఆదాము ఒక చిన్న అబద్ధం ఆడేశాడు. ఏమన్నాడు తెలుసా? తాను చేసిన పాపాన్ని సరిదిద్దుకుంటున్నాడు. ఒప్పుకోవలసిన వాడు తాను చేసిన పాపాన్ని తన భార్య మీద మోపుతున్నాడు. ఏమంటున్నాడు ఆదాము? ఆ స్త్రీ, చదువుతారా మాటను? అందుకు ఆదాము దేవుడితో అంటున్నాడు ఏదైనా తోటలో, ఏమంటున్నాడు? అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చావే, తోడుగా ఉంటుందని, నారీగా ఇచ్చావే, భారీగా ఇచ్చావే. ఆ స్త్రీయే ఆ వృక్ష ఫలములను కొన్ని నాకివ్వగా నేను తిన్నాను. ఆమె ఇవ్వకపోతే నేను తినేవాడిని కాదు కదా. తప్పు నాదంటావేంటి? నాకు తోడుగా ఉండడానికి, సహకారిగా ఉండడానికి నా మాంసములో మాంసము, ఎముకలో ఎముక తీసి నాకు గాఢ నిద్ర కలుగు చేసి స్త్రీగా నీవు ఏదేనులో నా కొరకు ఏర్పాటు చేసావే. ఆ స్త్రీ కొన్ని ఫలాలు నాకు ఇవ్వగా నేను తిన్నానే తప్ప నందడిగా నేనేం తినలా, నందడిని చెడు దగ్గరికి ఏం వెళ్ళలా, కోసుకోలా. ఆమె ఇస్తే తిన్నా నేను, తప్పు నాది కాదు అన్నాడు దేవుడితో. ఓహో, నీ పనిట్టుందా ఆదామా అనుకున్నాడు. మరలా ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, అవమ్మ దగ్గరికి వెళ్ళాడు దేవుడు. ఏంటవ్వా ఇంత పని చేసావు? నేను తినవద్దన్నాను కదా, ఎందుకు తిన్నారు మీరు? ఎందుకు నువ్వు కొన్ని ఫలాలు కోసి నీ భర్తకి ఎందుకు ఇచ్చావు? తానెందుకు తిన్నాడు? నువ్వెందుకు తిన్నావు? అసలు నేను తినవద్దని చెప్పాను కదా, ఎందుకు చేశారు ఈ పొరపాటు అని ఆ అవ్వమ్మను ఆ రోజు దేవుడు అడుగుతుంటే, ఆమైనా కానీ ఏదో బుద్ధి తక్కువ దాన్ని, అయ్యా బలహీనరాలను కదా, బలహీనరాలని ఏదో ఆశపడ్డాలే, తెలుసో తెలియక పొరపాటు చేశాలే, కోసుకున్నాను, తిన్నాను, నా భర్తకు కూడా ఇచ్చాను, తప్పైపోయింది, క్షమించుమని దేవుని అనడం వల్ల ఆమె కూడా తన తప్పుని ఎలా సరిదిద్దుకుంటో తెలుసా? చదవండి తరువాత. అవ్వా నీవు చేసిన పని ఏంటమ్మా అని దేవుడు అడుగుతుంటే స్త్రీ అంటుంది, దేవుడా తప్పు నాది కాదు, నా భర్తది కాదు, మా ఇద్దరిది అసలు ఏదేనులో మా ఇద్దరిది ఏ పొరపాటు లేదు, పొరపాటు అంతా నీదే. నిన్ను ఎవడు చేయమన్నాడు? ఏదేను తోటలో ఆ సర్పాలను ఎవడు చేయమన్నాడు? ఆ సర్పం వచ్చి మమ్మల్ని మోసగించింది. ఏమండి, అదే కదా అవ్వ అంటుంది. దేవునికే మహిమ కలుగును గాక. చదవండి ఆ మాటను మరొకసారి. సర్పము నన్ను మోసగించినందున నేను తిన్నాను, తప్పు నాది కాదు, నా భర్తది అస్సలు కూడా, మా ఇద్దరు తప్పే కాదు, తప్పంతా నీది. ఏదేను తోటలో సర్పాలని ఎవరు చేయమన్నారు? ఆ సర్పము లేకపోతే అది నా దగ్గరకు వచ్చి నన్ను మోసగించి నా చేత పండు కోయించేది కాదు కదా, మేమిద్దరం తినేవాళ్ళం కాదు కదా, పాపము చేసేవాళ్ళం కాదు కదా. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ రోజు నుండి ఏదేను తోటలో ప్రారంభమైన ఆ అబద్ధం, ఆ అసత్యము యేసుక్రీస్తు శరీరధారుడుగా ఈ భూలోకానికి ఆయన కన్య మరియ గర్భమున జన్మించే వరకు సత్యమంతా కూడా, ప్రజల్లో ఉండవలసిన సత్యమంతా కూడా ఎక్కడుందో తెలుసా? సంత వీధుల్లో పడి దేవునికట ప్రతిరోజు సత్యము మొర్రబెడుతుందంట. దేవుడా, సత్యము అనే దానిని నన్ను ఎందుకు కలుగు చేసి భూలోకములో నన్ను పడేశావు? ప్రజల మధ్య ఉండు అన్నావు కదా, నేను ప్రజల మధ్య ఉంటున్నాను. భూలోకములో ఉన్న ఒక్క మనుషుడు కూడా నన్ను వాడుకునేవాడు ఎవ్వడు లేడు భూలోకములో. పుట్టిన తోడనే ప్రతి ఒక్కడు అసత్యమే మాట్లాడుతున్నారు, అబద్ధాలే మాట్లాడుతున్నారు. సత్యము పలికేవాడు, నన్ను వాని హృదయములో ఆహ్వానించేవాడు ఒక్కడ లేడు భూలోకంలో అని సత్యమంట ప్రతిరోజు దేవునికి మొర్రపెడుతూ సత్యము సంత వీధుల్లో పడి మొర్రపెడుతుందంట దేవునికి.
ఆ సత్యము పిల్లరా తెలియచేయడానికి, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నా దేవుడు 2026 సంవత్సరాల క్రితము సత్యము సంత వీధిలో పడి ఉన్న ఆ సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి తండ్రి చేత కుమారుడి లోకానికి పంపించబడి సిలువలో సమాప్తము చేశాడు. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే సోమవారం సిలువ ధ్యానపు ఆరాధన, 23వ రోజు సిలువ ధ్యానపు ఆరాధనలు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు మనము సోమవారము సిలువ ధ్యానపు ఆరాధనలో మరికొన్ని విశేషాలతో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు దైవ కృప, దైవ ఆశీస్సులు మీ అందరికీ ప్రభు కృప తోడై నడిపించునుగాక. దయచేసి